శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 40వ భాగానికి స్వాగతం సుస్వాగతం. వేదవ్యాస విరచితమైనటువంటి మహాభాగవతంలో చతుర్థ స్కంధంలో 24వ అధ్యాయం చాలా మహిమాన్వితమైనది. ఈ అధ్యాయంలో పరమశివుడు ప్రచేతసులకి శ్రీ విష్ణు స్తోత్రాన్ని బోధిస్తారు. దీనికి నేపథ్యం ఏమిటంటే, ఈ ప్రచేతసులు అనేవారు పృథుచక్రవర్తి వంశంలో వాడు. పృథుచక్రవర్తి యొక్క కొడుకు విజితాశ్వుడు. విజితాశ్వుడికి కలిగిన కుమారుల్లో ఒకడు హవిర్ధనుడు. ఆ హవిర్ధనుడి కుమారుడు ప్రాచీన బర్షి. ఆ ప్రాచీన బర్షికి శతధృతి అనే కన్య ద్వారా 10 మంది పుత్రులు కలిగారు. వారినే ప్రచేతసులు అంటారు. తండ్రి ఆజ్ఞానుసారం వారు సంతాన వృద్ధి చేయాలని ఆకాంక్షతోటి దానికి అనుగుణంగా తపస్సు చేయడానికి వెళ్ళారు. పూర్వం ఏ కార్యసాధనకైనా ముందర తపస్సు చేసేవారు. రాక్షసులైనా ఋషులైనా రాజులైనా తపస్సు చేయడం అనేది ఒక క్రమమైనటువంటి పద్ధతి. ఆ విధంగా వారు అరణ్యానికి వెళ్ళి పశ్చిమ దిక్కుకు వెడుతున్నారు. వెళుతూ తపస్సు చేసుకోవడానికి వెడుతున్నారు ప్రచేతసులు. ఆ సమయంలో వారికి ఒక గొప్ప సరోవరం కనపడింది. ఆ సరోవరం మహాసముద్రం అంత వెడల్పుగా ఉన్నది, విశాలంగా ఉన్నది. అది ఎన్నో కలువ పూలతోటి విరాజిల్లుతూ ఉన్నది. దానితో పాటు ఇక్కడ 9 ఝంకారం వినపడుతోంది. ఆ సరస్సులోంచి ఒక విధమైనటువంటి సంగీతం కూడా వినపడుతోంది. నాదస్వరం వినపడుతోంది, ప్రణవనాదం వినపడుతోంది. అవన్నీ చూస్తూ వారు ఆశ్చర్యభూతులై ఆ సరస్సు వద్ద ఉన్నప్పుడు ఆ సరస్సులోంచి ఒక మహానుభావుడు అనేక మంది భక్తులతోటి బయటికి వచ్చారు. ఆ మహానుభావుడు పాలభాగంలో కన్నున్నది, బంగారు వన్నెకలవాడు. అటువంటి మహానుభావుడు ఎవరో కాదు, సదాశివుడు, రుద్రుడు, పరమేశ్వరుడు. ఆ మహానుభావుడు ప్రచేతసులను ఉద్దేశించి, ఓ నృపాలనందనులారా, మీరు ప్రాచీన బర్షి కుమారులని నాకు తెలుసు. మీ అభిమతం కూడా నాకు తెలిసింది. మీకు సర్వమంగళకరము, విజయాన్ని కలిగించేది, మోక్షప్రదాయకమైనది అయిన శ్రీ విష్ణు స్తోత్రాన్ని బోధిస్తాను. అది జపించి తపిస్తే, దాన్ని తపస్సులో మీరు అనుసంధానం చేసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కలిగి దానితోటి మీకు అన్ని కోరికలు తీరి మోక్షపదం కూడా సిద్ధిస్తుంది అని ఆశీర్వదించారు. ఈ స్తోత్రం పూర్వం బ్రహ్మదేవుడు భృగువు మున్నగు వారందరికీ ఉపదేశిస్తుంటే నేను కూడా విన్నాను. నేను కూడా ఈ స్తోత్రాన్ని పఠించాను. నాకు కూడా పరమేశ్వరానుగ్రహం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగిందని పరమేశ్వరుడు స్వయంగా చెప్తున్నారు. దీంతో మనకేం తెలుస్తుందంటే, భాగవతంలో శివకేశవ భేదం లేదు, ఎక్కడా శివకేశవ భేదం చూపెట్టకూడదు అనేది లోకానికి ఉపదేశించడానికే ఇలాంటి గాథలు భాగవతంలో ఎన్నో ఉన్నాయి. దానికి గొప్ప ఉదాహరణ ఇంతకన్నా ఏముంటున్నది? ఆ మహానుభావుడు పరమేశ్వరుడు చేసినటువంటి శ్రీ విష్ణు స్తోత్రాన్ని మనం సంస్కృత భాగవతాన్ని ఆధారంగా తీసుకుని
మొదట్లో కొంత తెలుసుకుందాం. నమః పంకజనాభాయ భూతసూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాయ అంతకాయ చ నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మనే నమో నమో అనిరుద్ధాయ ఋషికేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే స్వర్గాపవర్గద్వారాయ నిత్యం శుచిషతే నమః నమో హిరణ్యవీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే నమ ఊర్జ ఇషేత్రయ్యాః పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే సర్వసత్వాత్మదేహాయ విశేషాయ స్థవీయసే నమస్త్రైలోక్యపాలాయ సహవోజో బలాయ చ అర్ధలింగాయ నభసే నమో అంతర్బహిర్ ఆత్మనే నమః పుణ్యాయ లోకాయ ఆముష్మై భూరివర్చసే. ఇలా సాగుతూ ఉంటుంది ఆ స్తోత్రం. దాని భావం ఏమిటంటే, శ్రీహరి నీవు సమస్త ప్రాణులకు సృష్టికి మూలకారుణుడు. నీ నాభికమలం నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుడే కదా ఈ జగత్సృష్టి చేసేవాడు. భూత సూక్ష్మములకు, శబ్దాది తన్మాత్రలకు, సర్వేంద్రియములకు నీవే నియంతవు. నీవు శాంత స్వరూపుడవు, నిర్వికారుడవు, స్వయం ప్రకాశుడవైన వాసుదేవుడవు. నీకు నమస్కారం. నీవు అవ్యక్త స్వరూపుడవు, ఆది మధ్యాంతరహితుడవు, లోకములను నీలోనే లీనమునర్చుకొనున్నట్టి సంకర్షణుడవు, సకల ప్రాణులలో అంతరాత్మ స్వరూపుడవై జ్ఞాన ప్రబోధ చేసేవాడివి. నీకు నమస్కారం. జ్ఞానేంద్రియములకును అంతఃకరణమునకును అధిష్టాతవు, అనిరుద్ధుడవు అంటే ఆవరణరహితుడవు, అజ్ఞానాంధకారమును పారద్రోలునట్టి సూర్యుడువు, వృద్ధి క్షయములు లేని పరిపూర్ణుడవు. నీకు పదే పదే నమస్కరిస్తున్నాను. ఓ పురుషోత్తమ, స్వర్గమోక్షములకు ద్వారం కూడా నీవే. నిత్యము పవిత్ర హృదయములందు నివసించుచుండు నీకు నమస్కారం. దివ్య పరాక్రమ శోభితుడువు, చతుర్హోత్ర రూప యజ్ఞ కర్మకు సాధనము నీవే. దానిని విస్తరింపచేయు అగ్నిహోత్రుడువు కూడా నీవే. నీకు నమస్కారం. పితృదేవతల అన్నస్వరూపమగు ఊర్జము నీవే. దేవతల అన్నస్వరూపమగు ఇషా నీవే. అందరికీ పోషకుడగు చంద్రుడు నీవే. వేదత్రయమునకు ప్రభువు నీవే. సకల ప్రాణులకు తృప్తి వసంగునట్టి జలము కూడా నీవే. నీకు నమస్కారం. సమస్త ప్రాణుల యొక్క దేహములు పృథ్వీ విరాట్ పురుషుడువు నీవే. ముల్లోకములకు రక్షణను ఇచ్చినట్టి శారీరక మానసిక ఇంద్రియ శక్తి స్వరూపుడగు వాయుదేవుడు నీవే. నీకు నమస్కారం. గుణముల చేత శబ్దముల చేత సమస్త పదార్థ జ్ఞానము కలిగించువాడవు నీవే. బహిరంతర్భేదములను తెలుపునట్టి ఆకాశ స్వరూపుడవు నీవే. పుణ్యకర్మల ఫలితముగా ప్రాప్తించు పరమ తేజోమయమైన సర్వ వైకుంఠాది లోకములు నీవే. స్వర్గ వైకుంఠాది లోకములు నీవే. నీకు పదే పదే నమస్కారం. పితృలోక ప్రాప్తిని కలిగించు ప్రవృత్తి మార్గం నీవు. ఉత్తమలోక ప్రాప్తికి సాధనమైన నివృత్తి మార్గం కూడా నీవే. అధర్మఫల స్వరూపము దుఃఖదాయకమైన మృత్యువు కూడా నీవే. అట్టి నీకు నమస్కారం. ఇలా పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రుద్రుడు ప్రచేతసులకు బోధిస్తున్నాడు. అలా బోధించి శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మముల యొక్క కీర్తిని, పాదపద్మముల యొక్క మహిమను కూడా ఆయన స్తుతిస్తున్నారు. నీ పాదపద్మముల కీర్తిని పారవశ్యంతో భజించుటచే లభించిన అంతఃశుద్ధి ప్రభావమున నీ దివ్యపాదముల నుండి ఉద్భవించిన పునీత గంగాజలములలో మునుకలు వేయటం వలన ప్రాప్తించిన బాహ్యశుద్ధి మహత్వము చేతను భక్తజనుల సకల పాపములను ప్రక్షాళితములను ఫలితముగా వారిలో భూతదయ వెల్లివిరియును, సత్వభావములు అడ్డుకాని గుణములు నిండారును. ఓ పరమాత్మ, అట్టి మహాపురుషులతోటి సాంగత్యమును మాకు ప్రసాదింపుము. అదే మా పాలిట నీ పూర్ణానుగ్రహమగును.
నీ అనేక విధముల స్తుతిస్తున్నారు. ఆ స్తుతించి చెప్తున్నారు, ఓ ప్రచేతసులారా, నేను మీకు ఉపదేశించిన ఈ విష్ణు స్తోత్రము యోగాదేశ స్తోత్రము అని పిలుస్తారు. దీన్ని మనస్సు యందు ధారణ చేయండి. మునివ్రతాన్ని పాటించండి. ఏకాగ్రచిత్తులై సాదరముగా దీనిని అభ్యాసం చేయండి. ప్రజాపతులైన మరీచ్యాదులకు ప్రభువైన బ్రహ్మదేవుడు పూర్వం తన సృష్టిని విస్తరింపచేయాలనుకున్నాడు. అంతటా అతడు సృష్టి విస్తారమునకు తోడ్పడినట్టు తన పుత్రులకు భృగువు మొదలైన మాకు ఈ స్తోత్రమును ఉపదేశించాడు. ప్రాణులను సృష్టించుటకై బ్రహ్మదేవుడు ప్రజాపతులమైన మాకు ప్రేరణ కలిగించాడు. మేమందరము ఆయన ఆదేశించిన ఈ స్తోత్రాన్ని పఠించాం. మా అజ్ఞానం తొలగిపోయింది. సృష్టి రచనా జ్ఞానం కలిగింది. మేము వివిధములకు ప్రాణులను సృష్టించాం. ఇప్పుడు వాసుదేవ పరాయణుడైన వాడు ఏకాగ్ర చిత్తముతో ఈ స్తోత్రమును నిత్యం జపిస్తే శీఘ్రంగా శ్రేయస్సును పొందుతాడు అని ఫలశ్రుతి కూడా ఒక విధంగా చెప్పేస్తున్నారు పరమశివుడు. సకల పురుషార్థములను ప్రసాదించే నారాయణుడు నేను ఇప్పుడు పఠించిన ఈ స్తోత్రమును స్థిరచిత్తముతో గానము చేసిన సాధకుని యొక్క మనోరథములన్నిటినీ ఆ జగన్నాథుడే ఈడేరుస్తాడు. ఉషక్కాలమునందు మేల్కొని ప్రాంజలి అయి అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రమును వినినవాడు, ఇతరులకు వినిపించినవాడు సకల కర్మబంధముల నుండి విముక్తుడవుతాడు. ఓ రాజకుమారులారా, ఓ ప్రచేతసులారా, పరమపురుషుడైన పరమాత్మని స్తోత్రమును నేను మీకు వినిపించాను. దీన్ని మీరు ఏకాగ్రచిత్తముతో జపిస్తూ తపాన్ని ఆచరించండి. మీ తపస్సు పూర్తి అయినంతనే మీ కోరికలు ఫలిస్తాయి అనేటువంటి మహామహిమాన్వితమైనటువంటి శ్రీ రుద్రస్తవమైనటువంటి శ్రీ విష్ణు స్తోత్రాన్ని మనం ఇప్పుడు పరిశీలించాం. ఇదే విధంగా పోతనామాచులు వారు భాగవతాన్ని తెనిగిస్తూ ఈ స్తోత్రాన్ని తెలుగులోకి అనువదిస్తూ కొన్ని పద్యాలు కేవలము సంస్కృత పదాలతోటే వర్ణించారు. ఎందుకంటే భాగవతాన్ని తెనిగించడానికి ముందే పోతనామాచులు వారు చెప్పారు, కొందరికి తెలుగు గుణమగును, కొందరికి సంస్కృతము గుణమగును, మరికొందరికి రెండును గుణములగును. వారందరినీ మెప్పించి చేస్తాను, ఈ కృతులను నేను భాగవతాన్ని రచిస్తున్నానని చెప్పారు. గుణము అంటే ఇక్కడ ఇష్టము అని అర్థం. ఆ పద్యాన్ని అనుసరించే దక్షయజ్ఞంలో కూడా మనం సంస్కృత భూయిష్టమైనటువంటి ఒక పద్యాన్ని పరిశీలించాం. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రమభ్రమ కృణీల దీర్ఘ శరీరమమర అంటూ కొన్ని పాదాలతోటి రచించినటువంటి మహాపద్యం, గొప్ప పద్యం, సంస్కృత భూయిష్టమైనది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రచేతసులకి చెప్తున్నటువంటి స్తోత్రాన్ని కూడా ప్రారంభంలో సంస్కృత పదాలతోటే అనువదించారు. పంకజనాభాయ సంకర్షణాయ శాంతాయ విశ్వప్రబోధాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే సూక్ష్మాయ వాసుదేవాయ పూర్ణాయ పుణ్యాయ నిర్వికారాయ కర్మ నిస్తారకాయ త్రయీపాలాయ త్రైలోక్యపాలకాయ సోమరూపాయ తేజోబలాఢ్యాయ స్వయం జ్యోతిషే దురన్యాయ కర్మసాధనాయ పురాపురుషాయ యజ్ఞరేతసే జీవతృప్తాయ పృథ్వీరూపకాయ లోకాయ నభసేంతకాయ విశ్వయోనయే విష్ణవే జిష్ణవే నమోస్తు. ఇది గొప్ప విష్ణు స్థితి. ఛందస్సు దేశీయమైన భావనంతా వేదాంత తత్వంతో నిండి ఉంది కనుక సంస్కృత వాక్యంగా పోతన గారు రచించారు. పంకజనాభాయ అనేది మొదలుకొని జిష్ణవే అన్నంత వరకు 28 పదాలు సంస్కృత భాషలో చతుర్థి విభక్తి అంతమందు గల పదాలు నమః అనేది ఎవరిని ఉద్దేశించి చేయబడుతోందో అట్టి వ్యక్తిని తెలిపేదానికి చతుర్థి విభక్తి కలగడం వ్యాకరణ నియమం. అస్తు అనేది విద్యర్థక క్రియ అని దాని అర్థం. ఈ విధంగా పోతనామాచులు వారు అనువదించి మనకి భాగవతాన్ని అందిస్తున్నారు. అందులో మరో పద్యాన్ని పరిశీలిద్దాం. స్వర్గాపవర్గ సుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ
ధర్మపాలాయ సద్ధిత ఫలరూపకాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘన సాంఖ్య యోగీశ్వరాయ హిరణ్యవీర్యాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్ట వినాశకాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్ శరీరాయ నిఖిల ధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరి వచ్చసే అఖిల ధర్మదేహాయ ఆత్మనే అనిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు అనే పద్యంలో, ఓ స్వామి, నీవు స్వర్గానికి మోక్షానికి మంచి ద్వారమయ్యావు. అన్ని రసాలు స్వరూపము అయిన వాడవు, పరమహంసవు, ధర్మపాలకుడవు, శ్రేష్టము హితము అయిన ఫలమే రూపమైన వాడవు, కృష్ణుడవు, ధర్మాత్ముడవు, సర్వశక్తులతో కూడినవాడవు, గొప్పది అయిన సాంఖ్యయోగం పండించుకున్న వారికి ప్రభుడవు, సువర్ణం నీ వీర్యం, రుద్రుడవు, ఉత్తమ శీలం కలవారికి రక్షకుడవు, దుష్టులకు శిక్షకుడవు, శూన్యమైన ప్రవృత్తి కలవాడవు, యజ్ఞాది కర్మలు నీవే, మృత్యుదేవతవు నీవే, విరాట్టు నీ శరీరం, సర్వధర్మ స్వరూపుడవు, వాగ్వైభవంతా నీదే, నివృత్తి నీ తత్వము, గొప్ప పుణ్యంతో గొప్పదైన వర్చస్సు కలవాడవు, నీ దేహం అఖిల ధర్మాల స్వరూపము, ఏ అడ్డు ఆటంకము లేనివాడవు, పరిపూర్ణ స్వరూపుడవు, అట్టి నీకు నమస్కారం అని కొనసాగుతుంది. ఈ విధంగా మనం సంస్కృత భాగవతంలోను తెలుగు భాగవతంలోనూ ప్రముఖంగా ఎంతో మహిమతో కలిగినటువంటి ఈ విష్ణు స్తోత్రాన్ని పరమేశ్వరుడు స్వయంగా ప్రచేతసులకు బోధించిన దాన్ని మనం తెలుసుకున్నాం. ఈ పరమ పవిత్రమైన స్తోత్రాన్ని మనం కూడా మన అనుష్ఠానంలోనికి తీసుకొచ్చి పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయనడంలో ఎటువంటి వివాదము లేదు. అది నిర్వివాదమైనటువంటి అంశం. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.